రహదారులను బట్టి ఒక ప్రాంత అభివృద్ధిని అంచనా వేయవచ్చు. ముఖ్యంగా రహదారులపై ప్రయాణించేవారు సుఖంగా ప్రయాణించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలంటారు. కానీ నేషనల్ హైవేపై 363లో ప్రయాణించే వాహనదారులు మాత్రం ఇంటికి క్షేమంగా చేరితే చాలు అన్నట్లుగా భయోందోళనతో ప్రయాణం సాగిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా రేపల్లెవాడ నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సరిహద్దు వరకు 50 కిలోమీటర్ల మేర ఉన్న 363 జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో డొల్లతనం బయటపడుతోంది. చిన్నపాటి వర్షాలకే జాతీయ రహదారి గుంతలమయంగా మారుతోంది. ఇక నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. నిర్మించి ఏడాది కూడా కాకుండానే రహదారి గుంతలమయంగా మారడం నాసిరకం పనులకు అద్దం పడుతోంది. ఇక గతుకుల రోడ్లపై ప్రయాణం చేయడం ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవడమేనంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రేపల్లెవాడ నుంచి నిర్మించిన ఈ జాతీయ రహదారిలో ఇప్పటికే అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారి నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపం ఉండటం వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రహదారి రోడ్డు క్రాసింగ్లు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో అన్న దానిపై ఇంజనీరింగ్ అధికారులకు కాంట్రాక్టర్కు స్పష్టత లేకపోవడంతో ఇష్టానుసారం రోడ్డు క్రాసింగ్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రేపల్లెవాడ నుంచి చంద్రాపూర్ సరిహద్దు వరకు చేపట్టిన ఈ పనులను బిల్డ్ ఆపరేటర్ అండ్ ట్రాన్స్ఫర్ దిలీప్ బిల్డ్ ఖాన్ అనే కాంట్రాక్ట్ సంస్థ దక్కించుకుంది. 1642 కోట్ల రూపాయల వ్యయంతో 2 ఎకో బ్రిడ్జిలు రెబ్బెన, ఆసిఫాబాద్, వంకిడిలోని 3 ప్రధాన బ్రిడ్జిలతో పాటు మరో 10 వరకు విలేజ్ అండర్ పాస్ బ్రిడ్జిలను నిర్మించారు. కాంట్రాక్ట్ సంస్థ పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో నాణ్యత ప్రమాణాలు పర్యవేక్షించాల్సిన NHIA అధికారుల నిర్లక్ష్యంతో రోడ్డు గుంతలమయంగా మారింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరుణ్, రైట్ స్వాతి, ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టినటువంటి 363 జాతీయ రహదారి ప్రయాణం చేయాలంటే కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడతా ఉన్నారు. ముఖ్యంగా కూడా రహదారి ఇప్పటికే కూడా పూర్తిగా కూడా ఏ పనులు కాకపోయినప్పటికీ కూడా టోల్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నట్టు కూడా ఏదైతే ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా 363 జాతీయ రహదారిలో కూడా దొల్లతనం కనబడుతుంది. సంవత్సరం కాకముందు కూడా రహదారి మొత్తం కూడా గుంటలుగా మారి చిన్నపాటి వర్షానికి లొందలుగా మారి కూడా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నెలకొని. ముఖ్యంగా కూడా రేపల్లెవాడ నుంచి కూడా మహారాష్ట్ర సరిహద్దు వరకు కూడా దాదాపు 50 కిలోమీటర్ల మేర కూడా ఈ జాతీయ రహదారి ఉన్నది. అయితే ఈ జాతీయ రహదారికి సంబంధించి కూడా మొత్తం కూడా ప్రయాణికులు ఆ రహదారి పైన వెళ్ళాలంటే కూడా అనేక ప్రమాదాల బారిన పడతా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగుతా ఉన్నది. అధికారులు మాత్రం, నేషనల్ హైవే అధికారులు మాత్రం ఎవరు కూడా దీని విషయంలో మరమ్మతుల విషయంలో ఇప్పటి వరకు అయితే పట్టించుకున్నటువంటి పరిస్థితులు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన కూడలి కావచ్చు, ఇక్కడ క్రాసింగ్ల వద్ద కూడా సరైనటువంటి బోర్డులు ఏర్పాటు చేసుకోవడంతో కూడా ప్రమాదాల బారిన పడి కూడా ప్రయాణికులు అయితే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఇప్పటికీ కూడా ఏదైతే మహారాష్ట్ర సరిహద్దు కావచ్చు, అదేవిధంగా కూడా మందమారి కావచ్చు, అదేవిధంగా కూడా వాంకిడి దగ్గర కూడా భారీగా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి టోల్ ప్లాజాను మాత్రము ఏదైతే అధికారులు టోల్ ట్యాక్స్ అయితే వసూలు చేస్తున్నారు కానీ మరమ్మతుల విషయంలో కూడా పూర్తిగా కూడా ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా అనేక ఆరోపణలు. ముఖ్యంగా ఒక 164 116.54 కోట్లతో కూడా ఈ పనికి సంబంధించి కూడా మరమ్మతులను ఏదైతే టెండర్ దక్కించుకున్నటువంటి కంపెనీ మాత్రం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ కూడా అది ఏదైతే ప్రయాణికులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా కూడా అధికారులు కళ్ళు తెరిచి కూడా ఖచ్చితంగా నేషనల్ హైవే అధికారులు అయితే సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా కూడా గుంతలమయమైనటువంటి రోడ్డును కూడా దాన్ని కూడా మరమ్మతులు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కూడా సేల్స్ చేపట్టాలంటూ కూడా ప్రయాణికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. స్వాతి, రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.